హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు జిల్లా మహిళా సాధికారక కేంద్రం DHEW ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన సదస్సు గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారక కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ డి. కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను జరగకుండా చూడాలని కోరారు. బాల్య వివాహాలు చేసిన వారిపై కఠిన శిక్షలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపైన, వాటి నష్టాల మీద, శిక్షల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారి అనుమతితో ఈరోజు మేము ఎల్కతుర్తి మండలంలోని గ్రామ పంచాయతీలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో భాగంగా మేము రిలీజియస్ లీడర్స్ తోటి, అంటే మత గురువులతోటి, మత పెద్దలతోటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనము బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 గురించి వివరించడం జరిగింది. ఎవరైతే బాల్య వివాహం చేయాలనుకున్నా వాళ్ళు సంరక్షకులు కానీ చేయడానికి ఎంకరేజ్ చేసినటువంటి అందరికీ శిక్షలు అనేది ఉందండి. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం మనకు ఎవరైనా శిక్షార్హులే. సో దీంట్లో భాగంగా 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. బేటీ బచావో బేటీ పడావో భాగంగా మేము ఆడపిల్లల యొక్క నిష్పత్తిని పెంచడానికి మరియు ఆడపిల్లలను చదివించడానికి, ఆడపిల్లల్ని ఎంపవర్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నా పేరు కళ్యాణి, నేను డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ DHEW. బాల్య వివాహాలు అనగా 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినటువంటి లోపు ఉన్నటువంటి పిల్లలకి ఎవరికైనా వివాహం చేసినట్లయితే, మైనర్లకు వివాహం జరిగినట్లయితే దాన్ని బాల్య వివాహం కింద తీసుకోవడం జరుగుతుంది. దీనికి 2006లో చట్టం తీసుకురావడం జరిగింది. అంతకు మునుపు 1926లో యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాన్ని సవరిస్తూ 2006 నుంచి మనము తెలంగాణలో ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నాము. దీంట్లో భాగంగా మనము ప్రతి ఒక్కరికి బాల్య వివాహ చట్టం పైన అవగాహన ఉండాలి. బాల్య వివాహాన్ని మనము ప్రోత్సహించకూడదు. ఎవరైనా చేసినట్లయితే మనము వాళ్ళకి 1098 అనే నెంబర్కి, చైల్డ్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఆ నెంబర్లో మనము ఎక్కడైతే వివాహం జరుగుతుందో తెలుపవచ్చు.